వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం పర్టికులర్ ఇంటిగ్రల్ లైక్ మనకి అంటే సాల్వింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద టైప్ 2 అన్నమాట. అంటే లైక్ కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ అనేది మన టైప్ 2 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనకి ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఎలా, ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఏం చేసాం, డి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది సబ్స్టిట్యూషన్ చేసాం. ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ వచ్చినప్పుడు మనం డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అనే సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏమని రాస్తాం, డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు కాస్ 3x. ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ అని రాస్తాం. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అంటే డి ప్లేస్ లో ఎం సబ్స్టిట్యూట్ చేయండి, ఎం స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ 2 1 జార్ 2 అంటే 2 ప్లస్ 1 3నే కదా. సో మైనస్ 2m మైనస్ m ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో రెండిట్లోంచి m కామన్ తీసేయండి, m మైనస్ 2 మైనస్ 1 కామన్ తీయండి, m మైనస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. నౌ m మైనస్ 2 అగైన్ కామన్ తీస్తే m మైనస్ 1 which is equal to 0 అంటే m minus 2 equal to 0 implies m is equal to 2. m minus 1 equal to 0 implies m is equal to 1. So therefore the roots m is equal to 1 comma 2 are real and different. The roots are real and different. M is equal to 1 comma 2 are real and different are the roots. Here finally m is equal to 1 comma 2, the roots are real and different and also. Okay, m is equal to 1 comma 2, so therefore the roots are real and different. So when the roots are real and different ఉన్నప్పుడు CF ఎలా రాయాలి, so CF ఎలా రాయాలి, so CF is equal to the complementary function c1 e power m1x plus c2 e power m2x, that is equal to c1 e power m1x అంటే 1x plus c2 e power m2 అంటే 2. సో ఇది మన CF. నౌ PI ఇంతవరకు CF అయిపోయింది. సారీ, ఓకే. నౌ PI ఫైండ్ అవుట్ చేద్దాం. PI is equal to 1 by f of d into q of x. Okay, 1 by what is f of d, d square minus 3d plus 2 into q of x is cos 3x. సో ఎప్పుడైనా సరే మనకు RHS లో q of x అనేది ఇది cos ax ఆర్ sin ax వస్తే మన ప్రొసీజర్ ఏంటి, సబ్స్టిట్యూషన్ ఏంటి, d స్క్వేర్ is equal to మైనస్ a స్క్వేర్. మరి ఇక్కడ a ప్లస్ లో ఎంత ఉంది, 3 ఉంది. సో d స్క్వేర్ is equal to మైనస్ 3 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు d స్క్వేర్ is equal to మైనస్ 9 అనే దాన్ని మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, పుట్ d స్క్వేర్ is equal to మైనస్ 9, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 9, d స్క్వేర్ ప్లస్ లో మైనస్ 9, డీని ఏం చేయం అలాగే ఉంటుంది, ప్లస్ 2 ఇంటూ cos 3x, that is equal to 1 by minus 9 plus 2, it is minus 7 minus 3d cos 3x అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ లో కంటిన్యూషన్ చేద్దాం, 1 by మైనస్ కామన్ తీద్దాం, 7 plus 3d into cos 3x. సో therefore 1 by నాకు d టర్మ్స్ కాస్త d స్క్వేర్ అవ్వాలి అంటే ఏం చేస్తా నేను, 3d plus 7 అలా రాసేసి రేషనలైజ్ చేస్తా. రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది నాకు, రేషనలైజ్ చేస్తే 3d plus 7 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, 3d minus 7 బై డినామినేటర్ లో 3d plus 7 ఇంటూ 3d minus 7 ఇంటూ cos 3x. సో దట్ మైనస్ 3d minus 7 by a plus b into a minus b, a square minus b square అంటే 9d square minus 49 వస్తుంది. నేను డైరెక్ట్ రాసేసినండి ఇంకా. సో cos 3x. Now put d square is equal to again, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, put d square is equal to 9, సారీ d square is equal to మైనస్ a square కదా, మైనస్ 9. put d square is equal to అదే సబ్స్టిట్యూషన్ మైనస్ 9 మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఎందుకంటే cos ax లా ఉంది కాబట్టి d square is equal to మైనస్ a square. సో ఏమవుతుంది, మైనస్
ఈ 3d minus 7 అలాగే ఉంటుంది. 9 into d square ప్లస్ లో -9 minus 49 cos 3x that is equal to minus 3d minus 7 by ఇక్కడ 9 into -9 minus 81 minus 49 into cos 3x. Now minus 3d minus 7 by ఇదొక 80 plus 50 minus 130 into cos 3x. If minus minus gets cancelled. Now 1 by 130 into 3d minus 7 into cos 3x. ఇప్పుడు ఏం రాద్దాం? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇంకా ఇక్కడ చాలా సింపుల్ అండి. డి అంటే మీ అందరికి తెలిసిందే, డి అంటే డెరివేటివ్. సో డి అంటే ఏంటి మీనింగ్? డి బై డిఎక్స్ అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 by 130 into 3 into d of cos 3x minus 7 cos 3x మల్టిప్లికేషన్ చేశాం. 1 by 130 into 3 into d by dx of cos 3x ఎంత? minus sin 3x into 3 minus 7 cos 3x. Now 1 by 130 into ఇక్కడ 3 3s are 9 minus 9 sin 3x minus 7 cos 3x. So that minus ఒకటి కామన్ తీస్తే minus 1 by 130 into 9 sin 3x plus 7 cos 3x. So ఇదంతా మన పర్టికులర్ ఇంటిగ్రల్. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ y is equal to ఏంటి? cf plus pi. ఓకే, సో cf ఎంత వచ్చింది అది మనకి చూస్తే 1, 2 అంటే ఇదే కదా c1 e power x. సో దేర్ ఫోర్ y is equal to c1 e power x plus c2 e power 2x. pi is equal to minus 1 by 130. ఇదంతా రాసేయండి. 9 sin 3x plus 7 cos 3x. అది రాసేస్తే దట్ ఈస్ యువర్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సాల్వ్ d square y by dx square plus 4y equal to sin 2x. సో దీన్ని ఎలా రాయొచ్చు? the given differential equation is ఏమని రాద్దాం? d square అని రాద్దాం. d square y by dx square అంటే d square plus 4 into y equal to sin 2x. ఇది సింబాలిక్ ఫామ్ అంటాం. సో దట్ its auxiliary equation is f of m equal to 0. So therefore ఏమవుతుంది? m square plus 4 is equal to 0. Okay, m square plus 4 equal to 0. Now m square is equal to minus 4. m is equal to plus or minus root of minus 4. యాక్చువల్గా ఏమవుతుంది? రూట్ ఆఫ్ minus 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2i అని వస్తుంది. ఎందుకంటే 4కి 2 మైనస్ ఉంది కాబట్టి i కంపల్సరీ. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. సో వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ మనం ఏం చేస్తాం? వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ రూట్స్ జనరల్గా ఎలా ఉంటాయి? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా i. అప్పుడు cf ఎలా రాస్తాం? e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. So here alpha is equal to plus or minus 2i ఉంది కదా, ఆల్ఫా ప్లస్ లో ఎలాగో 0 ఉంది, బీటా is equal to 2 ఉంది. సో ఇక్కడ రాసేయండి. e power 0 అంటే 1 రాయక్కర్లే. c1 cos 2x plus c2 sin 2x. ఇక్కడతో మనకి cf అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? pi చేయడానికి ఏంటి మన ప్రొసీజర్? pi is equal to 1 by f of d into q of x. So what is f of d? d square plus 4 into q of x is sin 2x. Now ఇదే ఫామ్ లో ఉంది, మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం sin ax or cos ax అలా ఉంటే మనం ఏం చేయాలి? d square is equal to minus a square. సో ఇక్కడ a is equal to 2 ఉంది. సో d square is equal to minus 2 square అంటే minus 4. చాలా మంది ఏం చేస్తారంటే minus 2 square అనగానే 4 రాస్తారు. అది తప్పు. ఏం రాయాలి? minus 4 రాయాలి. సో ఇక్కడ హోల్ స్క్వేర్ కాదు, అది minus 2 square అన్నప్పుడు minus 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ చేస్తుంటారు అక్కడ. అదొకసారి కేర్ఫుల్ గా చూసుకోండి. నౌ d square is equal minus 4. d square is equal minus 4 పెడితే minus 4 plus 4 ఏమైతుంది? నాకు ఇక్కడ డినామినేటర్ 0 అయిపోయింది. సో వెన్ ద డినామినేటర్ బికమ్స్ 0, మనం ఇంతకుముందు
మోడల్లో మనం చెప్పుకున్నాం. when the denominator becomes 0, when the denominator vanishes, మనం ఏం చేయాలి? when the denominator becomes 0, multiply the numerator with x and differentiate the denominator. సో x తో మల్టిప్లై చేసుకొని డినామినేటర్ ని డిఫరెన్షియేట్ చేస్తా. d స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత? 2d, కాన్స్టెంట్ కి 0, కాబట్టి ఇప్పుడు sin 2x. అగైన్ ఇంతకుముందు చెప్పాం కదా d అంటే d బై dx అని, మరి 1/d అంటే ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోద్దిగా. సో x by 2 into 1/d of sin 2x means what? x by 2 into integral of sin 2x dx, integral of sin 2x minus cos 2x by 2. ఓకే, సో ఇదే మన సొల్యూషన్. సో దేర్ ఫోర్ ఇది ఫైనల్గా ఎంత వస్తుంది? మైనస్ ఎక్స్ బై 4 cos 2x. ఓకే, ఇదే మన పిఐ. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ కలిపి కంబైన్డ్ గా రాసేయండి. y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఐ కంబైన్డ్ రాసేసి ఇక్కడ రాసేయండి. దట్ ఈస్ యువర్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సాల్వ్ థర్డ్ క్వశ్చన్. సాల్వ్ d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ y ఈక్వల్ టు 5 ప్లస్ sin 2x. 5 ప్లస్ sin 2x ఉంది. ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఇచ్చిండు, ఇక్కడ sin ax ఇచ్చిండు. సో కాన్స్టెంట్ వచ్చినప్పుడు d ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది? d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ y ఈక్వల్ టు 5 ప్లస్ sin 2x. నెక్స్ట్ ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే f of m ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m క్యూబ్ ప్లస్ 4m ఈక్వల్ టు 0. m కామన్ తీస్తే మనకి m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అంటే m ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ m స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4, దెన్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i, ఎందుకంటే -4 కి అండర్ రూట్ లో i వస్తుంది. సో దేర్ ఫోర్ టోటల్ గా రూట్స్ m ఈజ్ ఈక్వల్ 0, ప్లస్ ఆర్ మైనస్ 2i. సో దట్ ఇప్పుడు మనం సిఎఫ్ ఎలా రాయాలి? ఇది డిఫరెంట్ రూట్ కదా 0 అనేది. సో సిఎఫ్ ఎలా రాయాలంటే c1 e పవర్ 0x ప్లస్ ఇవేమో కాంప్లెక్స్ రూట్స్ కదా, అంటే ఎలా? e పవర్ ఆల్ఫా x ఇంటూ ఆల్ఫా ఎలాగో 0 ఉంది. సో c1 ఆల్రెడీ వాడాం కాబట్టి c2 cos 2x ప్లస్ c3 sin 2x రాయాలి. సో c1 ప్లస్ c2 cos 2x ప్లస్ c3 sin 2x అని రాస్తాం. ఇదే మన సిఎఫ్. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, ఇదేమో డిఫరెంట్, 0 అనేది ఒక రూట్, ఇక్కడ మనకి 0 అనేది ఒక రూట్ వచ్చింది, ఇవేమో ప్లస్ ఆర్ మైనస్ 2i అనేది ఇవి రెండు రూట్స్. మొత్తం ఇది ఒక థర్డ్ ఆర్డర్ కాబట్టి మనకి 3 రూట్స్ వస్తాయి. 3 రూట్స్ ని ఎలా రాయాలి? ఒక రూట్ ఏమో డిఫరెంట్, అంటే ఈ 0 వచ్చింది, c1 e పవర్ m1x, దాని ప్రకారం e పవర్ 0 అంటే 1 కాబట్టి c1. నెక్స్ట్ మిగిలిన రెండు రూట్స్ ఏంది? కాంప్లెక్స్ రూట్స్ కదా. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 cos బీటా x ప్లస్ c2 sin బీటా x. ఆల్రెడీ c1 వాడినాం కాబట్టి c2 c3 తీసుకున్నాం. దట్స్ ఆల్. నెక్స్ట్ పిఐ ఈజ్ ఈక్వల్ టు 1/d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ 5 ప్లస్ sin 2x. ఓకే, సో దీన్ని ఇప్పుడు సపరేట్ చేసుకుందాం. d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ 5 ఇదొకటి ప్లస్ 1/d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ sin 2x ఇది రెండో ప్రాబ్లం. సో దానికి PI1 PI2 లా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కాన్స్టెంట్ వస్తే మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి? d ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డినామినేటర్ మొత్తం 0 అయిపోయింది, అవునా? డినామినేటర్ 0 అయింది. ఇక్కడ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -a స్క్వేర్, లేదంటే సపరేట్ చేసుకుందాం. ఇబ్బంది అనిపిస్తే మనం ఏం చేద్దాం అంటే PI1 PI2 సపరేట్ చేసేసి క్లియర్గా ఉంటుంది మీకు. యాక్చువల్గా ఎలాగైనా చేయొచ్చు, బట్ ఏంటంటే కొంత మీరు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే సపరేట్ తీసుకొని నెమ్మదిగా సింప్లిఫై చేసుకోండి. PI1 ఇలా రాసేయండి, d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ 5. ఇది చేసిన తర్వాత దానికి వెళ్దాం. అలాగే PI2 ఏంటి? 1/d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ sin 2x. ఓకే, సో ఎలాగో PI1 అంటే ఇక్కడ సపరేట్ చేసేద్దాం. PI1 అంటే మనకి 1/d క్యూబ్ ప్లస్ 4d ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ కదా. ఎంత కాన్స్టెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? కాన్స్టెంట్ వచ్చినప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. d ఈజ్ ఈక్వల్ 0 పెడితే నాకు ఓవరాల్గా ఏమవుతుంది?
డినామినేటర్ 0 అయింది, అవునా కదా? d ఈజ్ ఈక్వల్ 0 పెడితే డినామినేటర్లో ఎంత వస్తుంది? 0 వస్తుంది, ఎందుకంటే 0 + 0 అంటే 0నే. 0 వస్తే ఏం చేయాలి? న్యూమరేటర్లో x మల్టిప్లై చేసుకొని డినామినేటర్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ అంటే d³ ఎంత? 3d². 4dకి ఎంత? 4. మళ్ళీ ఎంత ఉంది? 5. యాజ్ ఇట్ ఈస్ రాశారు. x ఇంటూ 1 ఇప్పుడు మళ్ళీ d ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసేయండి. మళ్ళీ సబ్స్టిట్యూషన్ అదే, x ఇంటూ d ఈజ్ ఈక్వల్ 0 పెడితే నాకు మిగిలింది ఎంత? 4. 5 అంటే ఓవరాల్గా 5x/4 వచ్చింది. ఇది మన PI1. అలాగే ఇప్పుడు PI2 చేద్దాం. ఓకే, PI2 ఏంటి? PI2 ఈజ్ ఈక్వల్ టు 1/d³ + 4d ఇంటూ sin 2x. అదే కదా, sin 2x అంటే ఇదే ఫామ్ లో ఉంది, sin ax. sin ax లా ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ ఏంటి మనకి? d² ఈజ్ ఈక్వల్ టు -a². కాబట్టి d² ఇక్కడ a ఎంత ఉంది? 2 ఉంది. సో d² ఈజ్ ఈక్వల్ టు -2² అంటే d² ఈజ్ ఈక్వల్ టు -4. ఆ d² ఈజ్ ఈక్వల్ టు -4 అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేయండి. బట్ d² లేదు అక్కడ, దాన్ని ఎలా రాస్తానో చూడండి ఒకసారి. d² లేదు కాబట్టి ఒక d కామన్ తీయండి, d² + 4 వస్తుంది, అవునా? సో ఏం చేస్తాం? 1/d అలాగే ఉంది, d² ప్లస్ లో -4 ఇక్కడ ఎంత ఉంది? మళ్ళీ +4 ఏమవుతుంది అప్పుడు? -4 + 4 మొత్తం మీద డినామినేటర్ మళ్ళీ 0 అయింది. ఈ కేసులో కూడా డినామినేటర్ 0 అయింది. డినామినేటర్ 0 అయితే న్యూమరేటర్లో x మల్టిప్లై చేసుకొని డినామినేటర్ ని డెరివేటివ్ చేయాలి. d³ కి ఎంత డెరివేటివ్? 3d². 4dకి ఎంత? 4. ఇక్కడ sin 2x. నౌ ఇప్పుడు మళ్ళీ మనం ప్రాబ్లం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ d² ఈజ్ ఈక్వల్ టు సేమ్ సబ్స్టిట్యూషన్, d² ఈజ్ ఈక్వల్ టు -4. పుట్ d² ఈజ్ ఈక్వల్ టు -4. అదే సబ్స్టిట్యూషన్, అన్నిట్లో అదే సబ్స్టిట్యూషన్. ఎందుకు అంటే ఇక్కడ నాకు డినామినేటర్ 0 వచ్చింది. మరి నేను ఏం చేసిన? న్యూమరేటర్ x మల్టిప్లై చేసుకొని డినామినేటర్ ని డెరివేటివ్ చేసిన. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు x ఇంటూ మళ్ళీ డినామినేటర్ ఇప్పుడు d² ఈజ్ ఈక్వల్ -4 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ -4 + 4. ఇక్కడ ఏముంది? sin 2x. నౌ x ఇంటూ 1 ఇదంతా -12 + 4 sin 2x. సో దేర్ ఫోర్ ఇక్కడ ఎంత వస్తుంది? x/-8 sin 2x. సో ఇది మన PI2. సో దేర్ ఫోర్ టోటల్ PI1 అంటే PI ఈజ్ ఈక్వల్ PI1 + PI2. సో వాట్ ఈస్ PI1? 5x/4. వాట్ ఈస్ PI2? -x/8 sin 2x. సో దేర్ ఫోర్ ఇది PI. సో దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? CF + PI కంబైన్ చేసి రాసేయండి. ఇంక ఇక్కడ నాకు స్పేస్ లేదండి రాయడానికి, మీరు మాత్రం కంపల్సరీ రాయండి. ఓకే, ఉన్న మనకి CF వచ్చింది కదా, ఇది వాల్యూ, ఈ వాల్యూను ఆ వాల్యూ కలిపి ఇక్కడ రాసేయండి, CF + PI. ఫైనల్గా కంబైన్డ్ రిజల్ట్ ఇక్కడ రాయండి, ఫైనల్ రిజల్ట్ రాయండి, మీరు రాయండి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 4th క్వశ్చన్. సాల్వ్ d² - 2d + 2 d² - 2d + 2 ఇంటూ y ఈక్వల్ టు sin x + e⁻ -2x. సో ఎలా చేద్దాం? నేను అది ఈక్వేషన్ రాయట్లేదు, ఫస్ట్ స్టెప్ రాయట్లేదు, డైరెక్ట్గా లేదంటే రాసేయండి. ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ఏంటది? d² - 2d + 2 ఇంటూ y ఈక్వల్ టు sin x + e⁻ -2x. నౌ ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఏం చేయాలి? f of m ఈక్వల్ టు 0 అంటే దాంట్లో m సబ్స్టిట్యూట్ చేయండి. m² - 2m + 2 ఈక్వల్ టు 0. సో 2కి 2 వస్తుందండి, మధ్యలో ఒక 2 ఉంది, 2 1 = 2. 2కి మళ్ళీ 2 ఎలా వస్తుంది? 2కి ఫ్యాక్టర్స్ 2 1 = 2 + 1 కలిపితే 3 రావాలి, లేదా 2 నుంచి 1 తీసేస్తే 1 రావాలి. కానీ మిడిల్ టర్మ్ నాకు -2 ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ రావట్లేదు. ఫ్యాక్టర్స్ రానప్పుడు మనం ఏం చేయాలి? బై యూజింగ్ ఫార్ములా మెథడ్. ఏంటా ఫార్ములా మెథడ్? సో ఇక్కడ మనకి ఇది జస్ట్ కంపేర్ చేసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -2, c ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ మన ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు -b ± √b² - 4ac/2a. సో దేర్ ఫోర్ -b -2 ±√b² అంటే -2² అంటే 4 ac a ఇంటూ c ఎంత? 2/2a 2 × 1. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ
m is equal to minus of minus plus 2 అయింది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 minus 8 by 2. దాన్ని ఇక్కడ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, కొంచెం చిన్న స్క్వేర్ రూట్ పెడదాం. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 minus 8 ఎంత, రూట్ ఆఫ్ మైనస్ 4 by 2. అంటే ఏం రాయొచ్చు దాన్ని, 2 ప్లస్ ఆర్ మైనస్ 2i, 2 ప్లస్ ఆర్ మైనస్ 2i by 2. అన్నిట్లోంచి 2 క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ i వస్తుంది. సో దేర్ ఫోర్ నాకు రూట్స్ ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ i. సో దేర్ ఫోర్ ఇది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా i లాగా ఉంది కదా. సో కాంప్లెక్స్ రూట్స్, ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. హియర్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు మనం CF ఎలా రాయాలి, e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. సో వాట్ ఈస్ ఆల్ఫా, e power 1 x అంటే x, C1 cos beta is also 1, C1 cos x plus C2 sin x. ఇదే మన CF. Now PI is equal to 1 by d square. అంటే మనం ఎలా రాస్తాం, PI is equal to 1 by f of d into q of x. జనరల్ 1 by f of d into q of x. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, PI is equal to 1 by what is f of d, d square minus 2d plus 2, d square minus 2d plus 2 అదే కదా, ఇంటూ ఏంటి మనకి f of q of x ఎంత ఇచ్చాడు, sin x ప్లస్ e పవర్ మైనస్ 2x ఇచ్చాడు. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటేమో టైప్ 1, ఇంకోటేమో టైప్ 2. సో దీన్ని మనం సెపరేట్ చేసుకుందాం. d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ sin x, ఇది మనం PI1 అందామా. అలాగే PI2 నెక్స్ట్ ఏంటి, PI2 కూడా ఇక్కడే రాసేద్దాం. PI2 ఈజ్ ఈక్వల్ టు 1 బై d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x, ఇది మనకు PI2. సో దేర్ ఫర్ ఫస్ట్ PI1 ఫైండ్ అవుట్ చేద్దాం. PI1 అంటే ఏంటి, ఇక్కడ సైన్ AX లా ఉంది కదా. సైన్ AX లా ఉంటే మన ప్రొసీజర్ ఏంటి, d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్, అది మన సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 1 ఉంది. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్ అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, అది మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసేద్దాం, పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది PI1 లో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 1 పెడతాం, మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ sin x. నౌ 1 బై 2 మైనస్ 1 1 మైనస్ 2d ఉంది ఇక్కడ sin x. నౌ 1 మైనస్ 2dకి రేషనలైజ్ ఫ్యాక్టర్, రేషనలైజ్ చేయాలి ఇక్కడ. సో ఏమవుతుంది, 1 ప్లస్ 2d బై, సో ఇక్కడ 1 మైనస్ 2d ఇంటూ 1 ప్లస్ 2d, 1 ప్లస్ 2d ఇంటూ sin x. ఇక్కడ నేను రేషనలైజ్ చేస్తున్నా, రేషనలైజ్. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, 1 ప్లస్ 2d బై ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ 4d స్క్వేర్. ఇక్కడ ఏముంది sin x, దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, అది సేమ్ సబ్స్టిట్యూషన్. మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2d బై 1 మైనస్ 4 ఇంటూ మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు sin x. నౌ 1 ప్లస్ 2d బై ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, 1 ప్లస్ 4 5 sin x. సో అక్కడితో అయిపోయిందా కాలా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనం సింప్లిఫై చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 ఇంటూ ఈ 1తో మల్టిప్లై చేయండి, 1 ఇంటూ sin x ప్లస్ 2 ఇంటూ d ఆఫ్ sin x. ఓకే, సో ఏమవుతుంది, ఈ 1 బై 5 పక్కకు రాసేయండి, లేదంటే ఇంకో స్టెప్ రాసేయండి, నో ప్రాబ్లం. ఇంకో స్టెప్లో రాసేయండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ PI1 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 పక్కకు తీసేద్దాం, 1 ప్లస్ 2d ఆఫ్ sin x. సో దేర్ ఫోర్ 1 బై 5 ఇంటూ 1 ఇంటూ sin x ప్లస్ 2 ఇంటూ d ఆఫ్ sin x. మీన్స్ d అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, d అంటే ఏంటి,
డి అంటే డి బై డిఎక్స్ అని, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి అక్కడ. సో దేర్ ఫోర్ 1/5 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత, కాస్ ఎక్స్. ఇది మనకి పిఐ1 అయిపోయింది, ఎంత 1 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పిఐ2. పిఐ2 ఇక్కడే ఉంది కదా, దీన్ని ఇక్కడ చేసేద్దాం. పిఐ2కి ప్రొసీజర్ ఏంటి మనకి, పిఐ2 ఇక్కడ చేద్దాం. 1 ఇప్పుడు ఇదే ఫామ్ లో ఉంది, ఈ పవర్ ఏఎక్స్ లా ఉంది, అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, డి ఈజ్ ఈక్వల్ టు -2. అది మన సబ్స్టిట్యూషన్. -2 సబ్స్టిట్యూట్ చేయండి, -2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ -2 ప్లస్ 2 ఈ పవర్ -2x. నౌ ఎంత వస్తుంది ఇక్కడ, 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 2 ఈ పవర్ -2x, అంటే ఈ పవర్ -2x బై 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 2 10. సో ఇది మన ఫైనల్ పిఐ2. సో therefore total particular integral is equal to pi1 plus pi2. What is pi1? 1/5 into 1/5 into ఇక్కడ క్లియర్ గా రాద్దాం. సో pi is equal to 1/5 into sin x plus 2 cos x plus pi is equal to e power 2x by 10. So therefore final గా జనరల్ సొల్యూషన్ y is equal to cf plus pi రాసేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. solve d square plus 9 into y equal to cos 3x plus sin 2x. Now first మొత్తం రాయట్లేదండి, ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇట్స్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఇస్ f of m is equal to 0 నా. సో మీరు ఫస్ట్ ఈక్వేషన్ రాయండి. సో m square plus 9 is equal to 0, m square is equal to -9, m is equal to root of -9, that is equal to plus or minus 3i. So complex roots, the roots are complex. Complex roots వచ్చినప్పుడు cf ఎలా రాస్తాం, cf is equal to c1 e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. సో హియర్ ఈ పవర్ ఎంత ఉంది, ఆల్ఫా వాల్యూ 0, ఎందుకంటే ఇక్కడ 0 ఆల్ఫా, ఎందుకంటే 0 ప్లస్ ఆర్ మైనస్ 3, ఆల్ఫా వాల్యూ 0 ఉంది, బీటా ఈజ్ ఈక్వల్ 3 ఉంది. సో ఈ పవర్ 0 ఎంత 1, కాబట్టి c1 cos 3x ప్లస్ c2 sin 3x. ఇక్కడతో మనకి cf అయిపోయింది. నెక్స్ట్ పిఐ ఫైండ్ అవుట్ చేద్దాం. పిఐలో ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఏంటి, పిఐ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలి, 1/f of d into q of x, that is equal to 1 by what is f of d, d square plus 9 into cos 3x plus sin 2x. now నేను రెండు పార్ట్ల కింద స్ప్లిట్ చేసుకుంటా. ఒకటి pi1 d square plus 9 into cos 3x, నెక్స్ట్ రెండోది pi2 1 by d square plus 9 into sin 2x. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్ లో ఉంది, cos ax ఆర్ sin ax ఉన్నప్పుడు మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, ఈ రెండిట్లో ఏది కనిపించినా d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ అని. సో d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి ఏ ఎంత ఉంది, 3 ఉంది, అంటే 3 స్క్వేర్ అంటే -3 స్క్వేర్ అంటే -9. సో అలా రాసేయండి. సో d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -9. ఒకసారి చూడండి, d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ -9 పెడితే ఏమైంది, -9 + 9 ఏమైతుంది, 0 వచ్చింది. when the denominator becomes 0 ఏం చేయాలి, న్యూమరేటర్ ని x తో మల్టిప్లై చేసుకొని డినామినేటర్ ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ pi2 ఇక్కడ సెపరేట్ ఇక్కడ రాద్దాం. pi2 ఇక్కడ రాసేసుకుందాం. pi2 is equal to 1 by d square plus 9 into sin 2x కదా. సో దీన్ని సెపరేట్ తర్వాత చేద్దాం. నౌ when the denominator becomes 0, ఇప్పుడు నేనేం చేయాలి, న్యూమరేటర్ లో x మల్టిప్లై చేసుకొని డినామినేటర్ ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, న్యూమరేటర్ x మల్టిప్లై చేసుకొని డినామినేటర్ ని డెరివేట్ చేస్తున్నా. d స్క్వేర్ కి డెరివేటివ్ 2d, ఇక్కడ ఏముంది cos 3x. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం 1/d అంటే ఇంటిగ్రేషన్ అని. సో x/2 అలాగే ఉంటుంది. 1/d ఆఫ్ cos 3x, 1/d కి ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ cos 3x dx అని. సో x/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ cos 3x ఎంత, ఇంటిగ్రల్ ఆఫ్ cos 3x sin 3x/3. సో ఓవరాల్ ఆన్సర్ x/6
sin 3x. అలాగే pi2 ఇదంతా pi1. pi2 is equal to 1 by d square plus 9 into sin 2x. put d square is equal to ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి, -4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ +9 sin 2x. సో therefore ఏమైంది, 1/5 sin 2x. సో therefore pi is equal to pi1 plus pi2 కలిపి రాయండి. మళ్ళీ జనరల్ సొల్యూషన్ y is equal to cf plus pi అలా కంబైన్ చేసి రాసేసేయండి. సో pi2 వచ్చింది మనకి, ఇది pi2 వాల్యూ, ఇక్కడ pi1 వాల్యూ ఎక్కడ ఉంది, pi1 ఇది మన pi1 వాల్యూ. ఈ pi1 ఆ pi2 కంబైన్ చేసి రాసేయండి. రాసిన తర్వాత మళ్ళీ జనరల్ సొల్యూషన్ y is equal to cf plus pi. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్ మోడల్ ఇది. సో సాల్వ్ d square minus 4d plus 3 into y equal to sin 3x cos 2x. Sin 3x cos 2x. First of all, its auxiliary equation is f of m is equal to 0 na, ante m square minus 4m plus 3 equal to 0. 3 1 are 3 kada, minus 3m minus m plus 3 equal to 0. So m common diste m minus 3 minus 1 common diste m minus 3 which is equal 0. ante m minus 3 malli common diste m minus 1 equal to 0. So that m minus 3 is equal to 0 implies m is equal to 3. Similarly, m minus 1 is equal to 0 implies m is equal to 1. So therefore, m is equal to 1, 3. The roots are real and different. Here the roots are real and different. When the roots are real and different means CF ఎలా రాయాలి మనం, CF ఎలా రాస్తాం, CF is equal to C1 e power m1x plus C2 e power m2x. So that C1 e power m1x x plus C2 e power 3x. That's all. This is CF. Now pi is equal to 1 by d square minus 4d plus 3 into sin 3x cos 2x. యాక్చువల్గా మీకు ఇక్కడ 3 విషయాల గురించి మాట్లాడుతాండి, మీరు యూజ్ అవుతాయి, మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. ఏంటి అని అంటే సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏంటవి అని అంటే, ఇక్కడ sin a cos b అని ఎక్కడ కనిపించినా సరే 1/2 ఇంటూ sin a plus b plus sin a minus b plus sin a minus b. అలాగే రెండు కాస్లు cos a cos b ఎక్కడ కనిపించినా 1/2 ఇంటూ cos a plus b plus cos a minus b అలా రాస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఒక సైన్ ఒక కాసు ఒక రెండు సైన్లే కనపడవచ్చు ఒక్కోసారి, sin a sin b. అలాంటప్పుడు 1/2 ఇంటూ cos a minus b minus cos a plus b. ఇలా మీరు ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా చేయొచ్చు. ఓకే, సో దట్ ఇక్కడ నేను ఏం రాస్తున్నా, 1 by d square minus 4d plus 3 ఇంటూ ఇక్కడ sin a cos b లా ఉంది కదా, సో దట్ sin a plus b 1/2 ఇంటూ 1/2 కంపల్సరీ పెట్టుకోవాలి కదా. సో 1/2 ఇంటూ sin a plus b అంటే sin a plus b అంటే 3x plus 2x 5x plus sin a minus b 3x minus 2x x అయిపోయింది. ఈ 1/2 అనేది కాన్స్టెంట్ కదా, బయట రాసేద్దాం. 1/2 కాన్స్టెంట్ బయట రాసేసి 1 by d square minus 4d plus 3 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది sin 5x plus sin x. ఇక్కడ మళ్ళీ నాకు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటది, ఒకటేమో pi1 రాసుకుందాం, మళ్ళీ సపరేట్ చేసుకుందాం. pi1 1/2 ఇంటూ 1 by d square minus 4d plus 3 ఇంటూ sin 5x ఇది ఒక ఫంక్షన్. నెక్స్ట్ pi2 1/2 ఇంటూ d square minus 4d plus 3 ఇంటూ sin x. ఈ రెండు సెపరేట్ ఫంక్షన్స్. నా ఇప్పుడు ఒక్కొక్కటి సెపరేట్ చేసేసుకుంటా. 1/2 ఇంటూ 1 by d square minus 4d plus 3 ఇంటూ sin 3x. ఇక్కడ ఏ ఫామ్ లో ఉంది, ఇది sin ax లో ఉంటే d square is equal to minus a square, అవునా, అంటే d square is equal to minus 3 square, that is equal d square is equal to minus 9. నీ సబ్స్టిట్యూషన్ ఎంత పెట్టాలి ఇక్కడ, పుట్
డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -9 అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 1/2 ఇంటూ 1 -9 పెట్టండి డి స్క్వేర్ ప్లేస్లో, -4d ఎలాగ ఉంటుంది +3 ఇక్కడ sin 3x. నా 1/2 ఇంటూ 1/-9 + 3 ఇదంతా -6 -4d ఇంటూ sin 3x. ఈ రెండిట్లోంచి ఒక మైనస్ ఒకటి కామన్ తీయండి. 1/4d + 6 వస్తుందా sin 3x. ఓకే, నా దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 4d + 6 ఏంటి 4d - 6. నా 4d + 6 ఇంటూ 4d - 6 ఇక్కడ ఏమైతుంది sin 3x. నా ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఎట్లా అంతే రేజ్ చేసేద్దాం. సో దట్ ఇక్కడ మనకి డి స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు -1/2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 4d - 6 న్యూమరేటర్ లో ఉంది, డినామినేటర్ లో a + b ఇంటూ a - b, a² - b² -36 ఇంటూ sin 3x. నౌ నేనేం చేస్తా -1/2 ఇంటూ అగైన్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సబ్స్టిట్యూషన్ ఎంత సేమ్ సబ్స్టిట్యూషన్ -9 అదే సబ్స్టిట్యూషన్. ఏది మనకి డినామినేటర్ లో కంప్లీట్ గా డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యే వరకు సబ్స్టిట్యూషన్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఏమవుతుంది -1/2 ఇంటూ 4d - 6 ఇన్ ద న్యూమరేటర్ లో ఉంది, డినామినేటర్ లో ఏమైతుంది 16 ఇంటూ డి స్క్వేర్ ప్లస్ లో -9 -36 ఇంటూ sin 3x. ఇక్కడ -1/2 ఇంటూ 4d - 6/16 9s are -144 -36 ఎంత అవుతుంది ఇది 180 -180 ఇంటూ sin 3x. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూస్తే న్యూమరేటర్ నుంచి కూడా మనం ఒక 2 కామన్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఎంత అది 2d - 3/-180, ఈ 2 ఎలాగో క్యాన్సిల్. ఓకే, sin 3x తర్వాత ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/180 ఇంటూ 2d - 3 ఇంటూ sin 3x. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామండి, నెక్స్ట్ స్టెప్ లో డెరివేటివ్ చేసుకోవాలి, అంటే లైక్ మల్టిప్లై చేసుకొని డెరివేటివ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ చూడండి, సో ఏమొస్తుందో, సో ఇక్కడ మనం నెక్స్ట్ 1/180 ఇంటూ 2 ఇంటూ d ఆఫ్ sin 3x -3 sin 3x ఇదే కదా మల్టిప్లికేషన్ చేసుకుంటే. సో 1/180 ఇంటూ 2 ఇంటూ d/dx ఆఫ్ sin 3x cos 3x ఇంటూ 3 అక్కడితో అది అయిపోయింది -3 sin 3x. నౌ 1/180 ఇంటూ 2 3s are 6 cos 3x -3 sin 3x ఇదే మనకి PI1. నెక్స్ట్ PI2 చేయాలి. PI2లో ఏముందండి 1/2 ఇంటూ d² - 4d, మళ్ళీ చాలా ఉంది 1/2 ఇంటూ 1/d² - 4d + 3 ఇంటూ sin x ఉంది. అంటే ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి d² = -1, d² = -1 సబ్స్టిట్యూట్ చేస్తే, లేదంటే PI2 ఇక్కడ సెపరేట్ చేసేద్దాం. 1/2 ఇంటూ 1/d² - 4d + 3 ఇంటూ sin x కదా, ఎంత ఉంది sin x. సో sin ax అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ sin ax అంటే మనకి d² = -a², ఇక్కడ ఓన్లీ sin x ఉంది, అంటే a = ఎంత ఉంది 1 ఉంది. సో d² = -1² అంటే -1. పొర్రపాటున కూడా ప్లస్ పెట్టొద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో పుట్ d² = -1. సో దేర్ఫోర్ ఏమవుతుంది 1/2 ఇంటూ 1/-1 -4d + 3 ఇంటూ sin x. సో దేర్ఫోర్ 1/2 ఇంటూ 1/3 - 1 2 -4d ఆఫ్ sin x. సో 1/2 ఇంటూ ఇంకో 2 కూడా కామన్ తీసుకోవచ్చు, మీరు ఇంకో 2 కూడా కామన్ తీస్తే ఇక్కడ 1 - 2d అవుతుంది. ఓకే, సో 1/4 ఇంటూ 1/1 - 2d ఆఫ్ sin x. నౌ నెక్స్ట్ స్టెప్ లో 1/4 ఇంటూ రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్, ఎందుకంటే d టర్మ్స్ కాస్త d² అవ్వాలంటే మనం రేషనలైజ్ చేయాలి. ఓకే, డినామినేటర్ లో డీల్ కంప్లీట్ గా మనకి ఎలిమినేట్ అవ్వాలి.
సో రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ రేషనలైజ్ ద డినామినేటర్ చేస్తే రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది మనకి 1 మైనస్ 2dకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 ప్లస్ 2d 1 మైనస్ 2d ఇంటూ 1 ప్లస్ 2d అవునా sin x. Now 1/4 into numerator లో 1 plus 2d by denominator లో a plus b into a minus b, a square minus b square అంటే minus 4d square అంటే sin x. Again d square is equal to minus 1. సేమ్ సబ్స్టిట్యూషన్ 1/4 ఇక్కడ ఏదైతే సబ్స్టిట్యూషన్ ఉందో అదే సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఓకే సో 1/4 into 1 plus 2d d టర్మ్స్ ని ముట్టుకోమండి 1 minus 4 into minus 1 sin x. Now 1/4 into 1 plus 2d by ఇక్కడ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 4 1 జార్ 4 4 plus 1 5 into sin x. Now నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ which is equal to 1/4 5 are 20 డినామినేటర్ లో న్యూమరేటర్ లో ఇంకా 1 plus 2d మిగిలింది ఇంటూ sin x జస్ట్ మల్టిప్లై చేయండి 1 into sin x plus 2 into d of sin x by 20. So sin x plus 2 into d by dx of sin x is what? Cos x by 20. ఇది మన pi2. So therefore total pi is equal to pi1 plus pi2. So that ఇక్కడ ఏమవుతుంది pi1 plus pi2 అంటే pi1 ఏదో వచ్చింది ఇంతకు ముందు రిజల్ట్ 1/180 into 6 cos sin cos 3x minus 3 sin 3x 6 cos 3x minus 3 sin 3x and pi2 వచ్చేసి plus 1/20 into sin x plus 2 cos x. ఇది ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది y is equal to cf plus pi కలిపి రాసేయండి ఇక్కడ. ఓకే ఒకసారి cf ని pi ని కంబైన్ చేసి రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్. సో ఈజీ అండి, వేరే ఏముండదు, సింపుల్ గా సాల్వ్ d square plus 3d plus 2 into y equal to e power minus x plus cos x. So first step, its auxiliary equation is f of m equal to 0. So that em square plus 3m plus 2 equal 0. 2 1 are 2 kada, m square 2 1 are 2 kada, 2m plus m plus 2 equal 0. So m ఒకటి కామన్ తీస్తే m plus 2 మళ్ళీ plus 1 కామన్ తీస్తే m plus 2 which is equal 0. So that m plus 2 మళ్ళీ again కామన్ తీస్తే m plus 1 which is equal 0. So m plus 2 equal to 0 implies m is equal to minus 2. m plus 1 is equal to 0 implies m is equal to minus 1. So therefore m ki roots em vachayi minus 1 comma minus 2. So therefore the roots are real and distinct or different. Real and different. Now pi. So pi ela rastam pi rayali. Pi is equal to, if the roots are real and different, pi ga cf is equal to ela rastam cf is equal to real and different annappudu c1 e power m1x plus c2 e power m2x. మీకోసం ప్రతిసారి ఫార్ములా రాస్తున్నా, పర్ఫెక్ట్ అయిపోవాలి. minus x plus c2 e power minus 2x. ఇది మన cf. Now pi is equal to 1 by d square plus 3d plus 2 into e power minus x plus cos x. Now ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు కదా, నేను సెపరేట్ చేస్తా. pi1 1 by d square plus 3d plus 2 into e power minus x. అలాగే pi2 1 by d square plus 3d plus 2 into cos x. Now pi1 అన్నప్పుడు ఏం చేయాలి, ఇదే ఫామ్ లో ఉంది, ఇక్కడ e power ax లా ఉంది. e power ax లా ఉంటే d is equal to a, అంటే ఇక్కడ a ఎంత ఉంది e power minus x లో, e power minus x లో a is equal to minus 1 ఉంది, అంటే d is equal to minus 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూషన్ ఏంటి, d is equal to minus 1. సో దట్ ఇక్కడ pi1 is equal to 1 by minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాకు, minus 1 whole square. లేదంటే దీన్ని సెపరేట్ పక్కగా చేద్దామండి, పక్కన పేపర్లో pi1 pi2 సెపరేట్ చేద్దాం. 1 by d square plus 3d plus 2 e power minus x, ఇది pi1. సో d is equal to minus 1 నా సబ్స్టిట్యూషన్.
సో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది. 3 ఇంటూ -1 -3 ప్లస్ 2 ఏమవుతుంది? నాకు డినామినేటర్లో 0 అవుతుంది. 3 + 3 0. సో వెన్ ద డినామినేటర్ బికమ్ 0, multiply the numerator with x and differentiate the denominator. So derivative d square ki derivative 2d plus 3 ki derivative 3, 3d ki 3. So constant derivative 0 e power minus x. Now again same substitution, d is equal to -1 substitute x into 1 by 2 into -1 అంటే -2 plus 3 e power minus x. Now నెక్స్ట్ ఏమవుతుంది? సో ఇక్కడ నాకు pi1 is equal to 3 - 2 అంటే 1 కదా, 1 by 1 అంటే రాయక్కర్లే, ఇది e power minus x వచ్చింది. నా ఇది మన pi1. నెక్స్ట్ pi2 is equal to 1 by d square plus 3d plus 2 into cos x. ఇంతకుముందు మనం చాలా ప్రాబ్లమ్స్ చూసాం. cos ax అంటే d square is equal to minus a square, అంతే కదా. d square is equal to minus a square అంటే cos x లో ఏ వాల్యూ ఉంటుంది? 1 ఉంది. అంటే d square is equal to -1 square అంటే -1. సబ్స్టిట్యూషన్ ఏంటి? d square is equal to -1. d square is equal to -1 దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 by -1 ప్లస్ 3d, డీలను ఏం ముట్టుకోవద్దు, టచ్ చేయొద్దు అసలు. ఇప్పుడు cos x. నౌ 1 by 3d plus 1 వచ్చింది, అవునా? 2 - 1 is 1. నౌ నెక్స్ట్ స్టెప్ లో రేషనలైజ్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? రేషనలైజ్ ద డినామినేటర్, అవునా? రేషనలైజ్ ద డినామినేటర్. సో దట్ ఏమవుతుంది మనకి రేషనలైజ్ చేస్తే? సో నెక్స్ట్ ఇదంతా ఎరేజ్ చేద్దాం. ఓకే, సో దట్ ఇక్కడ మనకి ఏమవుతుంది? రేషనలైజేషన్ ఏంటి? 3d + 1 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 3d - 1. సో దట్ ఇక్కడ నాకు ఇంకా 3d + 1 ఇంటూ 3d - 1 ఇంటూ cos x. ఓకే, ఇంటూ cos x అండి ఇక్కడ అది. ఓకే, నెక్స్ట్ 3d - 1 in the numerator, denominator a plus b into a minus b, a square 3d whole square అంటే 9d square minus 1 cos x. So therefore d square is equal to ఎంత? -1. So 3d - 1 into cos x by d square plus same substitution 9 into -1 -1. So therefore ఏమవుతుంది? 3d - 1 into cos x by -9 - 1 ఎంత? -10. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? -1 by 10 into 3 into 3d - 1 into cos x. అంటే మనం ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకోవాలి, చేసి ఏముందో రాయాలి. ఇక్కడ అడ్జస్ట్ చేద్దామంటే చేసేద్దాం. ఓకే, మీరు ఓకే అంటే ఇక్కడ అడ్జస్ట్ చేస్తాం. ఓకే, లేదంటే పక్క పేపర్కి వెళ్దాం. పక్క పేపర్కి వెళ్తే ఏమైందంటే మళ్ళీ మీకు ప్రీవియస్ది కనపడదు, అదే వచ్చిన ప్రాబ్లం. సో ఇక్కడ అడ్జస్ట్ చేస్తా చూడండి. సో -1 by 10 అది అలాగే ఉంటుంది. 3 into d of cos x minus cos x. సో -1 by 10 into 3 into d by dx of cos x ఎంత? -sin x మళ్ళీ మైనస్ cos x. -1 బయటకు కామన్ తీస్తే మొత్తం క్యాన్సిల్ అయిపోయి మైనస్ క్యాన్సిల్ అయిపోయి 3 sin x plus cos x మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 sin x plus cos x వస్తుంది. ఇదే మన pi2. సో ఫైనల్గా ఏం చేయాలో మీకు తెలుసు. ఏం చేయాలి? pi is equal to pi1 plus pi2 కంబైన్ రాయాలి. తర్వాత జనరల్ సొల్యూషన్ y is equal to cf plus pi. మళ్ళీ లాస్ట్ స్టెప్ కంపల్సరీ మర్చిపోకుండా రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సెకండ్ మోడల్ అండి. ఏది? sin ax cos ax వచ్చినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్.